రెండవ కొరింథీ 8వ అధ్యాయము. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ ఒకసారి చూద్దాం. రెండవ కొరింథీయులకు రాయబడిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రెండవ కొరింథీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయము 8వ అధ్యాయము మొదటి నుంచి 5 వచనాలు చదువుకుందాం. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ ఒకసారి చూడండి. రెండవ కొరింథీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయము మొదటి నుంచి 4 వచనం చదవండి, సరిపోతుంది. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలదియే కాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. చాలా చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఆయన కొరింథీ సంఘానికి చెప్తూ మాసిదోనియా సంఘములో జరిగిన పరిచర్య విషయంలో కొరింథీ సంఘానితో పంచుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన అక్కడ చూసిన వాళ్ళ యొక్క ఆ సంఘములోని వాళ్ళ యొక్క దాతృత్వము కానీ, వారి పరిచర్లో పాలు పంపులు పొందటం కానీ, దైవజనులకి అప్పగించుకునే విధానం బట్టి కానీ ఇవన్నీ చూసినప్పుడు నిజంగా పౌలు గారు ఎంతో సంతోషించి కొరింథీ సంఘానితో ఈ మాటలు చెప్తున్నాడు. నిజమే, ఈ మాటలు మాకెందుకు చెప్తున్నారండి? పరిచర్య చేయటం మాకు అలవదా? దాతృత్వంగా మేము పరిచర్లో పాలు పంపట్లేదా, మేము పొందట్లేదా అని ఏదేదో సంఘాన్ని గురించి చెప్తే మనకి మనస్పర్ధలు రావటం కారణం గ్యారంటీయే. మీ గురించి నేను చెప్పట్లేదు, కానీ మాసిదోనియా సంఘాన్ని గురించి కొరింథీ సంఘాన్ని చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? మాసిదోనియా సంఘం గురించి ఎవరు చెప్తున్నాడు? కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. ఈ మాటలు మాకెందుకంటే కొన్నిసార్లు మనలో కూడా మన మిస్టర్ పర్ఫెక్ట్లు ఎవరు లేవు కదా. ఏదో మనలో కొంచెం లోటుపాట్లు ఉంటాయి. మనిషి అన్నాక కొంచెం మనలో ఏదో ఒక బలహీనతలు ఉంటే దైవజనులు పౌలు గారి యొక్క పరిచర్యలో ఆయన దగ్గర మధ్య ఏషియా అంతా ప్రాంతం అంతా కూడా పరిచర్య చేసి ఇలాంటి డక్కా మొక్కలు ఎన్నో తిని, ఎన్నో చోట్ల దెబ్బలు తిని, ఎన్నో చోట్ల అవమానాలు గుండా వెళ్ళి, ఎన్నో చోట్ల కూడా దండలు కూడా వేయించుకుని అలాంటి ఎత్తు పల్లాల అనుభవంలో గుండా వెళ్ళిన దైవజనుడు అపోస్తలుడైన పౌలు గారు. మరి ఈ మాసిదోనియా సంఘాన్ని గురించి ఆయన తెలియచేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు అంటే, ఆయన ఇక్కడ గమనించినట్లయితే వాళ్ళలో కొంచెం ప్రత్యేకమైన విషయాలు ఏంటంటే, మొదటి నుంచి మనము 5 వచనాల్లో ఈ యొక్క గమనిస్తే వాళ్ళలో ఉన్న ఒక్కొక్క లక్షణము ఎలాగుంది అంటే, ఒక్కసారి మనం గమనిద్దాం. మళ్ళా చదువుతున్నాను ఒకసారి. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములను మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. ఇదియుగాక మొదట ప్రభువుకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి, ఇంతగా చేయుదురని మేమనుకొనలేదు. ఈ విధమైన పరిచర్యలో మాసిదోనియా సంఘం ఉందని నేనెక్కడ ఊహించలేదు. నిజమే. దీన్ని బట్టి మనం గమనించినట్లయితే 4 విషయాలుగా మీకు వాటిని గురించి చెప్తాను. ఎందుకంటే కొన్ని మనము దాన్ని అలా డివైడ్ చేయకపోతే మనకు కొన్నిసార్లు అర్థం కాదు. వారు మొదటగా వాళ్ళలో చూసింది ఏంటంటే
శ్రమల వలన పరీక్షింపబడగా అధికముగా సంతోషించిన సంఘము మాసిదోని సంఘము. ఎలాగంటాడు? శ్రమల వలన పరీక్షింపబడగా సంతోషించిన సంఘం అంట. నిజమే. రెండోది, నిరుపేదలైనను, ఎలాంటి వాళ్ళు అంటాడు? నిరుపేదలైనను వారి దాతృత్వము సామర్థ్యము కంటే ఎక్కువగా ఇచ్చిన సంఘం అంటండి. మూడవది, పరిచర్యలో పాలు పంపుల కొరకు వేడుకున్న సంఘం అంటది. దేని కొరకు? పరిచర్య చేయటానికి. అయ్యా నన్ను ఈ పని చేయమంటారా? ఈ వారం నేను చేస్తాను, ఇలాగ దీ ఖర్చు నేను ఇచ్చుకుంటాను అంటూ వేడుకున్న నాలుగవది, మొదట దేవునికి దైవజనులకు తమ్మును తామే అప్పగించుకున్న సంఘము. మొదట ఎవరికి? దేవునికి. ఆ తర్వాత దైవజనులకి అప్పగించుకున్న సంఘము. చూడండి, వీటిని గురించి కొంచెం మనం వివరణగా మనం వెళ్దాం. ఇంతకీ ఈ మాసిదోనియా సంఘం అనేది ఎక్కడుంది అని అనుకుంటే, అది మనకి పూర్వము ప్రాచీన గ్రీస్ అనే ఆ ప్రాంతంలో మనకు తెలుసు. గ్రీస్ అనే ఉత్తర ప్రాంతంలో ఉన్నది. అలాగే ఈ ఫిలిప్పి, థెసలోనికా, బెరయా ఈ పట్టణాల్లోని సంఘాలను కలిపి మాసిదోనియా సంఘముగా పిలువబడుతుందని చరిత్ర ప్రకారం చెప్తున్నారు. ఏ సంఘాలు అక్కడ? ఫిలిప్పి, థెసలోనికా, బెరయా ఈ యొక్క పట్టణాల్లోని సంఘాలను కలిపి మాసిదోనియా సంఘముగా పిలిచేవాళ్ళంట. ఎందుకంటే మరి అపోస్తులైన పౌలు గారు ఎక్కువగా మరి ఆ పట్టణాల్లో పరిచర్యలో నిజంగా వాళ్ళని విడిచి బయటికి రావడం ఆయనకి చాలా కష్టమైపోయింది. నిజమే. ఎందుకంటే చాలా దైవజన్యం హత్తుకుని దైవజనుడితో కలిసి పరిచర్యలో పాలు పంపులు పొందిన సంఘం. సరే, మరి వీటన్నిటి గురించి మాకెందుకండి, ఎప్పుడో జరిగిపోయిన విషయాలేమో అనుకోవచ్చేమో, కానీ కొన్నిసార్లు మనం నేర్చుకోవాల్సినవి కూడా మనము కొన్ని ఉంటాయి. ఇక్కడ మొదటగా నేను చెప్పింది ఏంటంటే, వారు ఎవరు? శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిన సంఘం అంటది. ఎలాగంటండి? పరీక్షల వలన, ఎలాగూ శ్రమల వలన పరీక్షింపబడ్డారు. వేటితో పరీక్షింపబడ్డారంటే, శ్రమల వలన పరీక్షింపబడ్డారంటే ఏంటంటే, శ్రమ తర్వాత శ్రమ, సమస్య తర్వాత సమస్య, నిందల తర్వాత నిందలు, అవమానాల తర్వాత అవమానాలు, పోరాటాల తర్వాత అంటే దెబ్బ మీద దెబ్బ. ఇలాంటివన్నీ కూడా వచ్చినప్పుడు ఈ యొక్క శ్రమలలో ఏం చేశారంటే వాళ్ళని పరీక్షించారు. నిజమే. మన భక్తి అంతా కూడా కష్టాలు వచ్చినప్పుడే మన భక్తి ఏదో అర్థమవుతుంది. నిజమే. కొన్నిసార్లు మన జీవితాల్లో మనకి ఈ పోరాటాలు గుండా వెళుతున్నప్పుడే నిజమైన భక్తి ఏదో మనకు తెలుస్తుంది. కొన్నిసార్లు సామాన్యంగా మనుషులు ఎలా ఉంటుందంటే, మనకు మేలు చేస్తేనే దేవుడు మంచివాడు, కష్టాలు వస్తే అసలు మా దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనుకుంటూ సామాన్యంగా మనుషులు మాట్లాడే విధానం ఉంటూ ఉంటుంది. కానీ ఈ కొరింథీలో అక్కడ సాక్ష్యాలు వింటంటే, మాకు దేవుడు మాకు మంచి ఉద్యోగం ఇచ్చాడని సాక్ష్యం చెప్తున్నారు వాళ్ళు. మాకు పంటలు బాగా పండినని సాక్ష్యాలు చెప్తున్నారు. అట్లాగే మా యొక్క వాహనం కొనుక్కున్నామండి, మంచి ఇల్లు కొనుక్కున్నామండి, దేవుడు ఎంతగానో మమ్మల్ని దీవించాడని కొరింథీలో సాక్ష్యాలు వింటంటే, ఈయనకి ఫలానా ఎక్కడ మాసిదోనియా సంఘంలో సాక్ష్యాలు గుర్తొచ్చినాయి. వాళ్ళ సాక్ష్యాలు ఎట్ట ఉన్నాయి? అక్కడ ఉన్న సాక్ష్యాలు వింటంటే కొన్నిసార్లు ఆయన మర్చిపోతున్నాడు. మాకు ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని కొరకు నిలబడటానికి మాకు సహాయం చేశాడు అంటూ సాక్ష్యం చెప్తున్నారు. యాక్సిడెంట్ అయిపోయినా, కాలు తీసేసినా దేవుని మందిరానికి రావడానికి దేవుడు నాకు కృప చూపించాడు, దేవుని స్తోత్రం అంటుంటే, అరే ఏంటి సాక్ష్యాలు? సామాన్యంగా సాక్ష్యాలు అంటే ఎలా ఉంటాయి? నన్ను యాక్సిడెంట్ ఇచ్చి దేవుడు తప్పించాడు, ఏ ప్రమాదం జరగకుండా తన దూతలను మనకి కావలిగా ఉంచాడని సాక్ష్యం చెప్తే ఆహా ఓహో అనుకుంటాడు. వాళ్ళ సాక్ష్యాలు అట్లా లేవండి.
వాళ్ళకున్న సమస్యలలో కూడా నిలబడటానికి. నిజమే, దేవుని కొరకు చిత్రహింసలు పడుతున్నా ఈ రోజునున్న వాతావరణం కానీ ఈ రోజునున్న పరిస్థితులు కానీ ఎలా ఉన్నాయంటే, దేవుని కొరకు పరిచర్య కొరకు వెళుతుంటే హేళనగా మాట్లాడుతున్న దినాలు, ఇష్టానుసారంగా బూతులు తిడుతూ ఉన్న దినాలు చూస్తున్నాం ఈ రోజున మనం. నిజమేనండి, ఈ రోజున ఉన్న పరిస్థితులను బట్టి మనము ఏదో మేలు చేసినప్పుడు సాక్ష్యం చెప్పడం కాదు, కానీ ప్రతి విషయం అందును అని ఉన్నాడు పౌలు గారు. ఏమన్నాడు అంటే ఏంటి? కష్టంలో వచ్చినా సంతోషం వచ్చినా ప్రతి విషయమందు కూడా కృతజ్ఞతాస్తుతులు మనము దేవునికి మనము విన్నపంలో ఏం చేయాలి? మనకి తెలియచేయాలి. అంటే ఒక నష్టం వచ్చినా ప్రభానికి వందనాలు అలా నువ్వు మాట్లాడేవనుకో, సాతాను గాడికి ఒళ్ళు మండిపోద్ది. అసలు ఇన్ని బాధలు పెడుతున్నా, వీళ్ళకి ఇన్ని కష్టాలు పెడుతున్నా, వీళ్ళు చర్చి మాంతలేదు, దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, వీడికి ఒక దండమని ఆడి వెళ్ళిపోతాడు. నువ్వు గనక పీక్కుని గింజుకుని ఏదైనా ఒక చిన్న బాధ రాగానే, అమ్మ ఏ దేవుడమ్మా, ఏ లోకం అమ్మ, మా చర్చికి వెళ్తున్నాం కానీ మాకేమీ కలిసి రావట్లేదు అని గనక నువ్వు ఏమన్నా కొంచెం వెనక్కి రాగేవనుకో, ఇక నిన్ను ఆడుకుంటాడు, మామూలుగా ఆడుకోడు. అందుకని నీ యొక్క హృదయంలో ఎలా ఉండాలంటే, ఇప్పుడు ఒక శ్రమ వచ్చినా, ఒక మేలు జరిగినా జరగకపోయినా ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలంటే, దేవునికి ఏం చేయాలి? మనము కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. నిజమేనండి. ఎందుకంటే 1 పేతురు పత్రిక ఒక్కసారి తీయండి మీరు, 4వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వారు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపంతో జోలి ఇక నేమియూ లేకయుండును. చాలు తల్లి. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే పేతురు గారంటే యేసు ప్రభు కొంచెం దగ్గరగా ఉన్న ఆయనే. ఆయన ఈ మాటలు చెప్తున్నాడు. ఏమన్నాడు? క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి అంటున్నాడు. సామాన్యంగా తల్లిదండ్రుల ఉద్దేశం ఎట్లా ఉంటుందంటే, మేము బాధలు పడ్డాం కాబట్టి మా పిల్లలు బాధలు పడకూడదు, మేమేదో పేడ అడుక్కున్న ఇళ్లలో ఎట్టకొట్ట బతికాం కానీ మా పిల్లలు మాత్రం పాలరాయితో ఉండాలా. అలాగే మేము గాలి ఆడి ఆడక రాత్రులు లేచి ఇసురుకుంటా మేము ఇన్ని తిప్పలు పడ్డాం, కానీ మా పిల్లలకి అవసరమైతే ఇన్వర్టర్ పెట్టుకోవాలా, ఎండలో ఉండలేకపోతే చెమటలు పట్టేస్తాయి, మా మనవడ కోసం ఏసీ నేను. ఆహా, సామాన్యంగా తల్లిదండ్రుల మనసు ఎట్లుంటుందంటే, వీళ్ళు ఎన్ని బాధలు పడినా ఎన్ని కష్టాలు అనిపించినా మా పిల్లోడు అస్సలకి ఆడు చెమట పట్టకూడదు అన్నట్టుగా మనం తెగ ఫీల్ అయిపోయి ఆడిని సోమరుని చేస్తున్నాం మనం. అందుకనే ఆడికి బండి నేర్పాలన్నా అమ్మమ్మమ్మ పడిపోతావేమరా, వద్దురా అంట. ఆడికి వయసు వచ్చినోడికి బండి నేర్చుకోవాలి, పడితే కానీ 2-3 సార్లు పడితే కానీ ఆడికి అర్థమవుద్ది, ఓహో ఎట్టయితే పడిపోతాను కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలని బండి ఆడు నేర్చుకుంటాడు. ఆడు బండి ఎక్కంగానే నువ్వు బీపీ వచ్చి డామ్మని కింద పడిపోతే ఇంకా ఆడేం నేర్చుకుంటాడు? అంటే వాడికి నేర్పాలి, కష్టంలో కూడా ఉండటం, వాడికి తట్టుకునే శక్తి వాడికి రావాలి. ఎండలో మనం పని చేసాం కాబట్టి మనము ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని తట్టుకునే సూర్యరశ్మి ఇవన్నీ కూడా మనము మంచిది ఆరోగ్యానికి కూడా. ఇవాళ పిల్లలు కూసేపు ఎండలో నిలబడలేక బాయిలేరు కోళ్ళలాగా అంట డ్రింకులమ్మా. అరే వాళ్ళ శాలల్లోకి వెళ్తే చూడండి, వాళ్ళ అరగంట పని చేశారో లేదో థమ్సప్ తీసురా. ఈ రోజున చాలామంది పని చేయలేని పరిస్థితులు ఉన్నారు. కానీ పేతురు గారు ఇక్కడ ఏం చెప్తున్నారు? క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనక మీరును అట్టి మనస్సును ఏం చేయమన్నాడు? ఆయుధముగా ధరించుకోండి అంటున్నాడు. అంటే ఆయుధం అంటే ఏంటి చెప్పండి?
ఒక కత్తి అనుకోండి, ఇక యుద్ధానికి వెళ్ళేటప్పుడు కత్తి ఎలా ఉంటుందో అలాగే కష్టపడినప్పుడు నువ్వు ఏ పరిస్థితులైనా సరే ముందుకు వెళ్ళిపోతావు. నిజమే. పరిచర్యలో ఎక్కడికి వెళ్ళినా కొన్నిసార్లు సౌకర్యాలు ఉండవు, కొన్నిసార్లు ఫ్యాన్లు ఉండవు. మొన్న ఒక తల్లి అయితే పైన పేపర్ ఫ్యాన్ మీద రాసేసి దాని కనెక్షనే ఇవ్వలేదంట. ఇది గాలి మరియమ్మ, దీని మీద ఫ్యాన్ రెక్కల మీద ఏముంది, గాలి మరియమ్మ అని ఉంది. ఆమె పాస్టర్ గారు చూస్తే పైన గాలి మరియమ్మ అనే ఉంటుంది, కానీ దానికి పాస్టర్ గారు చెప్పి అయ్యా స్విచ్ చేయండి అయ్యా కొంచెం చెమటలు పడుతున్నాయి అంటే దానికి కనెక్షన్ లేదంట. దానికి ఏం లేదంట, కనెక్షనే లేదంట. కనెక్షన్ ఇస్తే ఎవడో ఒకటి చేస్తాడని చెప్పేసి దాని కనెక్షన్ ఇవ్వకుండా ఆపేశారంట. దేవుని పరిచర్య కోసం ఫ్యాన్ ఇచ్చిన వాళ్ళు దాని కనెక్షన్ ఇవ్వకపోతే ఎట్లుంటుందండి? బాగా తిరుగుతాకైనా ఫ్యాన్ పెట్టుకున్నది, లేకపోతే దాని వెంక చూసుకుంటాక ఇంకా పనిచేయది ఏదో చక్కది పెట్టేస్తే పోయేదిగా. ఏమండి, పరిచర్యలో మనం ఎప్పుడూ కూడా మనల్ని మనం చూపించుకునేవారుగా ఉండకూడదు. పాస్టర్ గారు పిలిచి అన్నాడు, అమ్మా గాలి మరియమ్మ గారు ఎవరో దయచేసి ఒకసారి వస్తే మీకోసం ప్రార్థన చేస్తానమ్మా, మీకు ఒక పట్టు చీర కొనిద్దాం అనుకున్నానమ్మా అన్నంట. ఏం చీర? పట్టు చీర కొనిద్దాం అనుకున్నానంట. అయ్యారు మీకు ఎంత గొప్ప మనసు వచ్చిందయ్యా. మా పాస్టర్ గారు ఎప్పుడైనా నేను ఫ్యాన్లు ఇన్ని కొనిచ్చినా ఏ రోజు కూడా నాకు రైకు మొక్క కూడా పెట్టలేదు. మీరు ఎంత మంచివాళ్ళు పాస్టర్ గారు అందంట. మంచిదాన్నమ్మా, నీకు చేరేస్తా కానీ పట్టు చేరేస్తా కానీ నేను ఒక పని చెప్తాను చేస్తావా అన్నంట. నీ యొక్క పట్టు చీర మీద నేను ఒక పేరు రాసుకుంటా. ఏం పేరు? గంటా శామ్యూల్ సుకుమార్ అని ఇక్కడి నుంచి ఇక్కడి దాకా పేరు రాసుకుంటాను. ఈ పేరు నువ్వు ఇక పెళ్ళికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏం చేయాలి? నువ్వు ఈ పేరు ఇచ్చుకుని అట్టయితే అట్టయ్య గారు అన్న చీర ఇచ్చినప్పుడు, ఉచితంగా చీర ఇచ్చినప్పుడు మరి పేరు తగిలించుకుంటా నీకు బాధ ఏంటమ్మా అన్నాను. అట్టయితే అట్టాగే ఏదో కృతజ్ఞతగా మేము థ్యాంక్స్ చెప్పుకుంటాం కానీ మరి ఫ్యాన్ సంగతి ఏంటి? గాలి మరియమ్మ అని దాని మీద మాత్రం అంత బారు పేరు రాసుకున్నావే, తిరగటానికి కాదు అది. వాక్యం ఏం చెప్తుందంటే కుడి చేత్తో ఇచ్చింది ఎడమ చేతితో కూడా తెలియకూడదు. ఈ రోజున పరిచర్యలో మనల్ని మనం కనబరుచుకునే వారుగా మనం ఉండకూడదు అంటాను. కానీ ఈ మాసిదోనియ సంఘం ఎలాంటిదంటే శ్రమలలో పరీక్షింపబడగా సంతోషముగా అధికముగా సంతోషించిన సంఘం అంటూ అక్కడ పౌలు గారు చెప్తున్నాడు నా మాటలు. అక్కడ నిజమే. అందుకనే ఇంకొక చోట రాయబడిన మాట కూడా చూపిస్తాను మీకు. 1 పేతురు 4వ అధ్యాయము 12-13 కూడా చదవండి. 1 పేతురు 4వ అధ్యాయము 12-13. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించు. క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా మీరు సంతోషించండి. నిజమే. అక్కడ ఏమన్నా అంటే మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమల గురించి మాకేదో ఒక వింత సంభవించినట్లుగా ఆశ్చర్యపోవద్దు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు ఆనందముతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమల్లో మీరు పాలివారు అయ్యున్నంతగా ఏం చేయాలి? మీరు సంతోషించండి. అందుకనే శిష్యులందరినీ కూడా ఒకరోజు యేసుప్రభు కొండ మీద తీసుకెళ్ళి వారితో చక్కగా వారితో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 11-12 వచనాలు అన్నాడు. అక్కడ ఏమనంటే నా నిమిత్తము జనులు గనక మిమ్మల్ని నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఏం చేయమన్నాడు? నిందలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు సంతోషించండి, ఆనందించండి. లోకమందు మీ ఫలము అధికమగును. అదండి. ఎప్పుడంటండి?
క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు పరలోకమందు దేవుని కొరకు నువ్వు ఎప్పుడైతే ఈ లోకంలో నిందలు శ్రమలు నువ్వు అనుభవిస్తావో, దేవుడు మన కొరకు రేపు ఆయన సిద్ధపరిచిన జీతము అది నువ్వు ఊహించలే కొన్నిసార్లు. నిజమేనండి. దేవుని కొరకు నువ్వు కొన్నిసార్లు నిలబడినప్పుడు దేవుడిచ్చే బహుమానము అది కొన్నిసార్లు నీ ఊహకు అందదండి. అవునండి. యాకోబు పత్రికలో కూడా చూద్దాం ఒక్కసారి. 5వ అధ్యాయము 13వ వచనం చదువునాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చదువు. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఏం చేయాలంటండి? ప్రార్థన. అసలు ప్రార్థన వస్తుందంటారా? ఇంకా ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. ఏం చేయాలంటండి? అతను కీర్తనలు పాడాను. అట్టయితే బాగానే సంతోషంగా పాటలు పాడతాం. కానీ ఎవరికైనా శ్రమ సంభవిస్తే ఏం చేయాలంట? ప్రార్థన. ఏం దేవుడమ్మా, ఏం లోకమమ్మా, మాకే ఇన్ని బాధలు వచ్చినాయి అమ్మా అనుకుంటూ కొన్నిసార్లు మనుషులుగా వాళ్ళు కుంగిపోతూ ఉంటారు సార్, సామాన్యంగా మనుషులు. కానీ ఇక్కడ మనం గమనిస్తున్నట్టు మీలో ఎవరికైనా శ్రమ కలిగితా, మరి పౌలు శీలలు చెరసాలు ఏం చేశారు చెప్పండి? వాళ్ళకి పౌలు శీలలు వాళ్ళని ఒక దురాత్మ వెళ్ళగొట్టిన తర్వాత, ఆ పూతోనన్న దయ్యం వెళ్ళగొట్టిన తర్వాత వాళ్ళని గ్రామ సావిళ్ళు తీసుకెళ్ళి వాళ్ళని ఏం చేశారు? అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలోకి వచ్చాడు వీరు. అక్కడ మనం గమనించినట్లయితే అక్కడ చూస్తే వాళ్ళని చాలా దెబ్బలు కొట్టి ఏమని రాయబడింది అక్కడమ్మా? అపోస్తలుల కార్యం 23 నుంచి చదువు 25 దాకా ఒకసారి. అక్కడ వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారి లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ చూసారా, మధ్యరాత్రి వేళ పౌలును శీలయు ఏం చేశారంటే, పౌలు శీల దేవునికి ప్రార్థించుచు దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతూ ఉన్నారు. అప్పుడు జరిగింది ఏంటి తెలుసా? అందరి బంధకాలు విడిపోయినాయంట. చెరసాల పునాదులు కూడా భూకంపం వల్ల కదిలిపోయినాయంట. అంటే చూడండి, మధ్యరాత్రి లేచి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని గణపరుస్తూ ప్రార్థన చేస్తూ ఆరాధిస్తున్నారండి వాళ్ళు. నిజమేనండి. ఒకవేళ నీ జీవితంలో కనుక నీ మీద ఎవడైనా అన్యాయంగా ఒక దొంగ కేసో లేదంటే ఇంకో కేసో పెట్టానుకో, దేవుని స్తోత్రం అని నువ్వు అనగలుగుతావా? అసలు నువ్వు చేయకోకుండానే నువ్వు చేసావని నీ మీద పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి కేసులు పెడితే ఇవాళ అన్ని కేసులు అట్టాగా ఉంటున్నాయి. వాళ్ళకి ఏదైనా కొంచెం అనుకూలంగా లేకపోతే వ్యతిరేకంగా వాళ్ళ మీద ఏదో ఒకటి వరకట్న వేధింపుల కేసు ఇదొకటి ఏమి అనే పని లేదు. ఇక దానికి 4-5 కలిపేసి ఈ కేసులు ఎడితే ఈ ముసలోళ్ళని తీసుకెళ్ళి ఎక్కడేస్తారు? లోపల స్టేషన్లో పడేస్తారు. అంటే చూడండి, కొన్నిసార్లు ఇక అది వాళ్ళకి ఆయుధం ఏది? ఆడవాళ్ళు గనక ఇలాంటి కేసులు పెట్టారనుకో, తర్వాత ముందు అవన్నీ కోర్టులో చూసుకుందాం, ముందు వచ్చేయండి. ఈ రోజున ఉన్న పరిస్థితులు కూడా అలాగే ఉంటున్నాయి. శ్రమ వచ్చినప్పుడు ఎవరైనా మనము దేవుని ప్రార్థన చేయగలుగుతున్నామా? నీ మీద ఒక నింద వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు కన్నీటితో దేవుని ఆరాధించగలుగుతున్నావా? కానీ పౌలు శీల చెరసాలు ఏం చేశారంటే వాళ్ళు దేవుని వాళ్ళు స్తుతించారంటే, దేవుని ఆరాధిస్తున్నారంట, దేవుని గణపరుస్తున్నారంట. నిజమే. మన ఆత్మీయ యాత్రలో వెళుతున్నప్పుడు కొన్నిసార్లు మనకు కూడా కొన్ని పోరాటాలు గుండా మనం కూడా వెళ్ళాలి. మన భక్తి అంతా ఎప్పుడు తెలుస్తుందంటే, నీకు నిజంగా కష్టాలు వచ్చినప్పుడు, నీకు కొన్నిసార్లు నిందలు నీ మీద వచ్చినప్పుడు మన భక్తి ఏదో మనకు బయటపడద్దు. నిజమే. అన్ని మేలు చేస్తున్నప్పుడు మన భక్తి రాదు. కానీ కొన్నిసార్లు మనకి వ్యతిరేకంగా కానీ కొన్నిసార్లు అన్నీ కూడా ఎదురొచ్చినప్పుడే కొన్నిసార్లు మనం ఎంతవరకు నిలబడుతున్నాం అనేది మనకు అర్థమవుతుంది. కానీ ఈ మాసిదోనియ సంఘం ఎలా ఉందంట?
శ్రమలలో పరీక్షింపబడగా సంతోషముతో మరి స్తుతించిన సంఘముగా ఉందంటండి. నిజమేనండి. కొన్నిసార్లు మనుషులుగా మనమైతే దేవుడు మాకు అన్యాయం చేశాడండి, దేవుడు మాకు ప్రార్థనకు వచ్చాం కానీ మాకేం కలిసి రాలేదు అన్నట్టుగా మాట్లాడతాం. కానీ ఒకటి, నీకు ఏ సమస్య వచ్చినా నువ్వు చేయవలసినది తెలుసా? మొదట దేవుని మనం ఏం చేయాలి? అందుకని ప్రతి విషయమందు కూడా కృతజ్ఞతాస్తుతులు మనం ఏం చేయాలి? తెలియచేయాలి. అవునండి. నీ యొక్క ప్రతి పరిస్థితుల్లో కూడా మనం చేయవలసింది ఏంటంటే దేవుని మనము స్తుతించి దేవుని ఎప్పుడైతే ఆరాధిస్తున్నామో అపవాది అన్నవాడు నీ మీద మళ్ళీ దాడి చేయలేడు. నీ శ్రమలలో పాలందుటయేనా దర్శనమాయనే, నాతను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. నీ శ్రమలలో పాలందుటయేనా దర్శనమాయనే, నాతను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యమో, ఏమని వివరింతునో, ఏమని వివరింతునో. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యమో, ఏమని వివరింతునో, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నీకొచ్చిన శ్రమలలో కూడా ఏం చేయ తెలుసా? దేవుణ్ణి స్తుతించాలి. అవును, మన దేశంలోనే గొప్ప పరిచర్య జరిగించిన గ్రాహం స్టెయిన్స్ గారు మీకు తెలుసు. ఆయన ఒరిస్సా అడవుల్లో ఆయన కుష్టి వ్యాధి వచ్చిన వాళ్ళకు కూడా చాలా ప్రేమతో వారికి పరిచర్య జరిగించారు. సామాన్యంగా వాళ్ళకి దూరంగా ఉంటారు ఎవరైనా సరే, ఆ వ్యాధి ఎక్కడ కొంచెం అంటుకుంటుందో అంటూ అలాంటి వాళ్ళని కొంచెం సమాజానికి దూరంగా కూడా ఉంటూ వాళ్ళు చాలా కృంగిపోతూ ఉంటారు. అలాంటి మనుషుల మధ్యలో దేవుని ప్రేమను బట్టి మరి గ్రాహం స్టెయిన్స్ గారు తన 2 పిల్లలు వాళ్ళు చక్కగా తండ్రితో కలిసి పరిచర్లో పాలు పంపులు పొందుతూ అక్కడ ఉంటున్న సమయంలో కొంతమంది మరి మత ఛాందస్సులు అనుకోవాలో లేక ఉగ్రవాదులు అనుకోవాలో కానీ వాళ్ళు నిజంగా వాళ్ళని నిర్దాక్షిణ్యంగా పాపం కారులో పడుకుంటే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా వాళ్ళని చంపేసి వాళ్ళని నొప్పెట్టేసి ఆ జీబు కూడా కాల్చి పారేశారు. నిజంగా అలాంటి సిట్యువేషన్లో పిల్లల యొక్క వేదన వాళ్ళకి అన్నీ చూస్తున్నప్పుడు కొన్నిసార్లు ప్రపంచమే కొన్నిసార్లు ఇలాంటి జాలి లేని మనుషులు ఉన్నారంటే, చిన్నపిల్లని కూడా చూడకోకుండా ఇలాంటి వారి మధ్య పరిచర్య చేస్తూ క్రీస్తు ప్రేమను ప్రకటిస్తున్న నిజంగా ఇలాంటి వారిని వీళ్ళకి చంపడానికి ఎలా చేతులు వచ్చినాయి? దేవుని వాక్యం ఒకవేళ వినటం ఇష్టం లేకపోతే వాళ్ళు దూరంగా ఉండని. కానీ మనుషుల్లో కొంతమంది ఎలాంటి ఉగ్రవాదుగా తయారవుతున్నట్టుగా దేవుని ప్రేమను ప్రకటిస్తున్నా కూడా అది ఓర్చుకోలేని సాతాను బుద్ధి వాళ్ళలో మూర్ఖత్వాన్ని తీసుకొచ్చి చిన్నపిల్లని జాలి దయ లేకోకుండా సామాన్యంగా ఇతర దేశంలో వచ్చినప్పుడు పరదేశిని మనం గౌరవించడం అది మన సాంప్రదాయం చక్కగా. కానీ మనం చేయలేని పని వాళ్ళు చేస్తున్నారే,
అని కనీసం ఆ సెన్స్ కూడా లేకోకుండా వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపేసినప్పుడు తన భార్య నిజంగా నేను వాళ్ళని క్షమిస్తున్నాను అంటూ తన స్టేట్మెంట్ ఇచ్చిందండి. అంటే కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, ప్రభా నీ ప్రేమ అది మనం నిజంగా ఊహ కాదు. అంటే చూడండి, కుటుంబంతో చక్కగా దేవుని పరిచర్యకు వచ్చిన సంతోషంగా ఉన్న దేవుని పరిచర్లో మేము ఇలా ముందుకు సాగుతున్నాం, దేవుడు మమ్మల్ని ఇలా వాడుకుంటున్నాడని సంతోషిస్తున్న ఆ కుటుంబంలో శ్రమలు పరీక్షగా వచ్చినాయి. శ్రమలు ఏమొచ్చినాయి? పరీక్షగా వచ్చినాయి అండి. కొన్నిసార్లు మంచి పోతున్నా చెడు ఎదురు వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు నిజమే. ఈ రోజున దేవుని యొక్క ప్రేమను బట్టి కూడా అనేక ప్రాంతాల్లో కూడా దేవుని యొక్క పరిచర్య జరిగిస్తున్న ఎంతోమంది మిషనరీస్ వచ్చి మన మధ్య హాస్టల్స్ పెట్టి వాళ్ళకి స్కూల్స్ ఇచ్చి వాళ్ళకి చక్కగా విద్యాబుద్ధులు నేర్పించి దేవుని ప్రేమను కూడా చెప్తుంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఈ రోజున రకరకాలుగా మాట్లాడుతూ, నిజమే పూర్వం అందరం కూడా మిషనరీ స్కూల్లో చదువుకున్న వాళ్ళ పెద్దవాళ్ళు చాలామంది కూడా ఆ మిషనరీ స్కూల్లో దేవుని ప్రేమను బట్టి వాళ్ళకి కొన్నిసార్లు ఆహారం లేని వారికి ఆహారం ఇస్తూ వాళ్ళకి అన్ని విషయాల్లో కూడా దేవుని ప్రేమను ప్రకటిస్తూ వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళని ప్రయోజకులకు చేసిన వారిని ఈ రోజున మనుషులు హేళనగా మాట్లాడుతాం, తేలిగ్గా మాట్లాడతాం. నిజమేనండి. కొన్నిసార్లు నిజంగా ఉన్న సిట్యువేషన్లో అప్పుడు ఎలా ఉండేవి అంటే మనకు తెలుసు. సిఎంసి రాయవెల్లూరు హాస్పిటల్లో కూడా ఆ నాన్నగారు డాక్టర్గా పాపం ఆయన వచ్చి కాన్పు చేసే టైంలో పాపం ఆడపిల్లలో వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆయన డాక్టర్ గారుగా కానుపు చేద్దామంటే ముస్లిం సహోదరులు కొంతమంది వచ్చి, నువ్వు పురుషుడు అయ్యి ఉండి నువ్వు ఎలా కానుపు చేస్తావు, నువ్వు కానుపు చేయటానికి వీల్లేదు అని, వాళ్ళు చనిపోయినా పర్వాలేదు కానీ నువ్వు మాత్రం కానుపు చేయటానికి వీల్లేదని అంటే ఆయన ఏమీ చేయలేక పాపం బాధపడతాను అలాగే ఉండిపోయాడు. అలాగూ కొంతమంది స్త్రీలు ప్రసవించలేక నొప్పులు తట్టుకోలేక చచ్చిపోయిన వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ కుమార్తెకి పాపం చాలా బాధేసి, అయ్యో ఈ దేశానికి లేడీ డాక్టర్స్ కూడా అవసరం అన్నమాట, ఇలాంటి పరిస్థితులు చాలామంది చనిపోతున్నారు అని చెప్పి తను కూడా వైద్య వృత్తి చేసి మరి మన దేశానికి వచ్చి మరి వీళ్ళకి చాలా తక్కువ ఖర్చుతో వీళ్ళకి మంచి వైద్యం అందించాలన్న ఆశతోటి ఆ రాయవెల్లూరు అనే ప్రాంతంలో మనకి సిఎంసి హాస్పిటల్ అనేది ప్రారంభించినట్లుగా మనకి చరిత్రను బట్టి మనకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పటికీ ఉంది అది. చాలామంది కూడా మనకి తేడా వస్తే అక్కడికే వెళతారు, ఇక ఫైనల్ స్టేజ్ అన్నట్టుగా. చూడండి, ఒకటి ఎన్నో పరిస్థితులు గుండా మన దేశంలో వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా ఒకటి క్రీస్తు ప్రేమను బట్టి వాళ్ళు ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా, అవునండి, విలియం కేరీ గారు కూడా అంతే కదా, మన దేశానికి వచ్చి ఎన్ని బాధలు పడ్డాడు ఆయన. మన కొరకు ఆయన చక్కగా బైబిల్ తర్జుమా చేసి మనకు ఒక ప్రింటింగ్ ప్రెస్ కనుక్కొని ఇవన్నీ కూడా మనకి ఈరోజు వచ్చిందంటే మరి వారి యొక్క మరి నిజంగా దేవుని ప్రేమే, వాడిలో ఉన్న దేవుని ప్రేమే. ఎవరు ఒకరి గురించి ఒకరు ఎవరు పట్టించుకుంటారు ఈ రోజుల్లో చెప్పండి. మరి వాళ్ళు అన్నీ కూడా నష్టపోయారు. కుమారుడు చనిపోయాడు, ప్రింటింగ్ ప్రెస్ కాలిపోయినా, కొన్నిసార్లు ఎన్ని రకాలైన సమస్యలు ఇచ్చినా, భార్య పిచ్చిదైపోయినా దేవుని పరిచయం వాళ్ళు విడిచిపెట్టారా? దేవుని ఏ యుద్ధ కొరకైతే పంపించారో ప్రభు చెప్పారుసరా, నాగట మీద చేయి వేసి వెనుక తట్టు చూచేవాడు నాకు పాత్రుడు కాడు. దేవుని కొరకు మనము ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా మనం వెనక్కి తిరిగే వారికి ఉండకూడదు. నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్ అంతే. ఎప్పుడు కూడా మళ్ళీ మనం వెనక్కి తిరిగి చూడకూడదండి. దేవుని కొరకు మనము ఆయన పిలిచిన పిలుపుకు మనం ఎప్పుడు కూడా విధేయత చూపిస్తే, అది ముందు నీకు ఎర్ర సముద్రం ఉన్నా, అది ఎరికో గోళ్ళున్నా, దేవుడు దాన్ని చదును భూమిగా దాన్ని చేయగలిగింది దేవుడండి ఆయన. నీ ముందు శ్రమ వచ్చినప్పుడు నేను జయించలేనేమో అని నువ్వు అనుకోవచ్చేమో, కానీ నీకు కష్టమేమో, కానీ అది నిన్ను ప్రేమించిన యేసయ్యకి అది కష్టమో కాదండి. ఎందుకంటే మన పక్షాన ఉన్నవాడు ఆయన గొప్పవాడు. నిజమే. రోజున హిజ్కియా కూడా తనకున్న సమస్యను బట్టి
మరి అష్షూరు సైన్యము వాళ్ళ మీద యుద్ధం ప్రకటించడానికి వచ్చినప్పుడు రబ్షాకే తీసుకొచ్చిన ఉత్తరాన్ని తీసుకొచ్చి దేవుని మందిరంలో దాన్ని పరిచి ఏం చేశాడు, దాన్ని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడండి. అయ్యా, నాకు శక్తికి మించిన సమస్య ప్రభువా, ఈ శ్రమలో నువ్వు నాకు తోడుగుండకపోతే నేనేమి చేయలేను అంటూ కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని ప్రార్థన ఆలకించి ఆ దినమందు దేవుని దూతను పంపించి అష్షూరు సైన్యంలో పరాక్రమవంతులైన వాళ్ళు 185,000 మంది ఆ దినమంది హతమైనని మనకి రాయబడి ఉంది. ఎంతమంది అంటండి? 185,000 మంది హతమయ్యారంటండి. అంటే చూడండి, నిజంగా దేవుడు ఏదైనా చేయగలిగినాడు. మన అంటే కథ మొత్తం మార్చగలిగిన దేవుడు. మనకు అసాధ్యమేమో కానీ దేవునికి సమస్తము కూడా సాధ్యమే. అంటే మనలో పిరికితన ఆత్మ రాకూడదు. నీ ముందు ఎరికో గోడ లాంటి సమస్య ఉన్నా నిన్ను పరీక్షింపబడుతున్నావని గుర్తుంచుకో. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే యోబు గారు. ఎవరో మన ముందు యోబు గారు ఉన్నారు. ఆయన మించిన కష్టాలు ఎవరికన్నా వచ్చినాయి? అక్కడ ఎవరికన్నా చెయ్యొద్దండి, పవన్ దండేద్దాం. ఆయనకి మించిన కష్టాలు ఎవరికి లేవండి. ఒక రోజున నిజంగా ఆ పరీక్షలో ఆయనకు వచ్చిన శోధనలు బట్టి ఆయనకున్న పశువులు చనిపోయినాయి, వారికి ఉన్న బిడ్డలు చనిపోయారు. నిజంగా అసలు కళ్ళ ముందుటే ఒక్కొక్కడు పరిగెత్తుకొచ్చి వాడు చెప్తా ఉంటుంటే మనమైతే గుండెకి డామని చచ్చిపోయాం. అవునండి. కానీ ఆయన చెప్తున్నప్పుడు విషయాలు గమనించినప్పుడు దేవుడు నన్ను పరీక్షిస్తున్నప్పుడు నేను దేవుని స్తుతించే వ్యక్తిగా ఉండాలి తప్ప దేవుని కొరకు నేను నిలబడాలి. కానీ సాతాను గడ్డ నన్ను చూసి సంకలు కొట్టుకోకూడదు ఎప్పుడు కూడా. అవునండి. నాకేమున్నా లేకపోయినా ప్రభువా నీ మీద ఆధారపడ్డానయా అంటూ దేవుని వైపే చూస్తున్నాడు కానీ మనుషుల వైపు చూడలేదండి అతను. ఇంకా పైగా ఒళ్ళంతా ఏమొచ్చింది తెలుసా? గజ్జి. ఆ యొక్క దుర్వాసన, ఆ వాసనకి ఆ ఊళ్ళో కుక్కలు వచ్చి ఆ ఊరోళ్ళు అన్నారు, నీ బతుకంటే కుక్క బతుకు అయిపోయింది కదా అన్నారు. ఏమన్నారు? నీ బతుకేమైపోయిందిరా, ఇంత బతుకేమంట, కుక్క బతుకు అయిపోయింది నీ బతుకు అన్నారు. అయినా సరే ఒకటే అన్నాడు, ఏమన్నా తెలుసా? నా విమోచకుడు సజీవుడు. హల్లెలూయా. నా విమోచకుడు సజీవుడు. కాబట్టి చూడండి ఫ్రెండ్స్, యోబు పుస్తకం తీయండి ఒకసారి. 19వ అధ్యాయం 25వ వచనం తీయను గబగబా. అయితే నా విమోచకుడు సజీవుడనియు, నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద నిల్చుననియు, తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. చూసారండి ఏమన్నాడు? నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నాకు తెలుసు. నా దేవుడు చచ్చిపోలా. అవునండి. శూన్యములో నుండి సమస్తాన్ని సృష్టించగలిగిన దేవుడు నా దేవుడు. అవునండి. మృతతుల్యమైన శారా గర్భమును ఆయన దేవుడు దర్శించలేదా? నిజమే. మా పితరులు ఎర్ర సముద్రమును దాటి ఆరిన నేల మీద వాళ్ళు నడవలేదా అంటున్నాడు. నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలుచునని ఆ సంగతి నాకు తెలుసు. అవునండి. ఇంకొక చోట రాశాడు 13వ అధ్యాయంలో 15వ వచనంలో చదువున్నాను. ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నాను. ఎంత విలువైన మాట అండి. ఏమన్నా తెలుసా? ఆయన నన్ను చంపేసిన నా ఆస్తి కాదు, నా బిడ్డలు కాదు, ఆఖరికి ఆయన నన్ను చంపేసిన నేను ఆయన కొరకే కనిపెట్టుకుంటాను. నిజంగా ఎంత గొప్ప సాక్ష్యం అనేది. దేవునిలో పరీక్షింపబడినప్పుడు కొన్నిసార్లు ఆయనలో నుంచి వచ్చే మాట ఆవిడికి మెంటలు వచ్చేసింది. నీ బాగా పెచ్చబట్టిందట్టుకుంది నీకు. అసలుకే ఏంటి? అసలుకే
ఎంత జరిగినా దేవుడా 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 అంటావే నువ్వు? దేవుణ్ణి దూషించి చచ్చిపోతే నాకు పెన్షన్ అన్న అవుతుంది అనుకుందాం. ఆ రోజుల్లో పెన్షన్ లేవులే. చూడండి, కొన్నిసార్లు భార్య ఏ పోరన్నా పడొచ్చాము కానీ ఇంటి పోరు మాత్రం చాలా కష్టమే. బయట పోరన్నా పడొచ్చాము కానీ ఇంట్లో పోరు అసలు పడలేరు. కానీ ఆఖరికి భార్య ఏమంటుంది? ఏమంటుంది? దేవుణ్ణి దూషించి చచ్చిపో. చూడండి, కొన్నిసార్లు ఇలాంటి మాటలు వింటుంటే నిజంగా మనస్సు కొన్నిసార్లు చాలా కుంగిపోతూ ఉంటుంది. కానీ ఈ రోజున దేవుడు ఆశీర్వదిస్తే స్తుతించేవారు విశ్వాసులు, కానీ కష్టాల్లో కూడా స్తుతించేవారు విశ్వాస వీరులు. మేలు జరిగినప్పుడు స్తుతించేవారు విశ్వాసులే, కష్టాల్లో బాధల్లో శ్రమల్లో కూడా దేవుణ్ణి స్తుతించేవారు విశ్వాస వీరులు. అవునండి, మనము విశ్వాసముగా ఉండాలా, విశ్వాస వీరులుగా ఉండాలా. ప్రథమంగా వాళ్ళకి గొప్ప ఆశీర్వాదం ఎవరికో తెలుసా? విశ్వాస వీరులకే. మీరు తర్వాత కావాలంటే వాళ్ళ ఇష్టంతో ఉంది, హెబ్రీ పత్రికలో 11లో చూసుకోండి. వాళ్ళందరూ కూడా వాళ్ళ పేర్లు విశ్వాస వీరులని రాయబడిందండి అక్కడ. అందుకని మనము కొన్నిసార్లు నీకు ఏదైనా శ్రమ వచ్చినా దాన్ని బట్టి టెన్షన్ పడిపోబాక. పేతురు గారు అదే మాట చెప్తున్నాడు. చూడండి, మళ్ళీ మొదటి పేతురుకు రండి, 2వ అధ్యాయంలోకి 19-20 వచ్చిన చదువునాను ఒకసారి. మొదటి పేతురు 2వ అధ్యాయము 19-20 దాకా చదువునాను. ఎవడైనా సరే అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి, ఏంటంట? దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి ఉండి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. ఎందుకే మీరు పిలువబడ్డారు? దెబ్బలు తింటాకే పిలువబడ్డారు. దండలెత్తని చెప్పారా? యేసుప్రభువే చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు. ఎవడైనా సరే నన్ను వెంబడింపాలంటే తను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని వెంబడించాలి. సిలువ అంటే మెల్ల సిలువ వేసుకుని చెప్పులు లేకుండా ఎడుతుమా? చెప్పండి. ప్రార్థనకు వచ్చినాక సంతోషమే ఉంటుంది నీకు. ఎప్పుడు నీకు ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు వస్తాయని బైబిల్ ఎక్కడైనా చదివారా మీరు? ఈ రోజున ప్రార్థనకు వచ్చినప్పుడు చాలామంది ఏంటనుకుంటే మాకు కలిసి వచ్చుద్ది అనుకుంటారు. కలిసి వస్తాం కాదు. మొదట మనకి దేవుడు ఇచ్చేది ఏంటంటే సమాధానం ఇస్తాడు. ఏమిస్తాడు? ఏ సమాధానం? ఇదివరకు బాధ వస్తే గుండె జబ్బు వచ్చినంతగా ఎగిరెగిరి పడి ఏడిచేవాళ్ళం. కానీ ఇప్పుడు యోబు గారిలాగా నా విమోచకుడు సజీవుడని, ఒకవేళ నా ప్రాణం పోయినా సరే నేను దేవుడి కోసం నిలబడాలనే ఆశ నాలో ఉందని మన ముందున్న దానియేలు కానీ, షడ్రక మేషక అబేద్నెగోలు కానీ వాళ్ళందరూ కూడా పరీక్షింపబడిన వాళ్ళే కదా. వాళ్ళకున్న శోధనలో, వాళ్ళకున్న పరీక్షల్లో వాళ్ళు కూడా దేవుని సంతోషంగా దేవుని కోసం నిలబడిన వాళ్ళే కదా. మరి మన ముందు వాళ్ళందరి గురించి ఎందుకు రాశాడు? ఈ అంత్య దినముల్లో మనం కూడా దేవుని కొరకు నిలబడటానికి. అందుకనే చాటెచ్చుకుని చెరుగుతారు. చెరిగినప్పుడు ఏమవుతాయి? పొట్టు వేరేగా పోద్ది, గింజలు కూడా వేరే గట్టి గింజలు పడుతూ ఉంటాయి. అంటే ఈ అంత్య దినముల్లో కూడా మనం పరీక్షింపబడే కాలం ఈ కాలం కూడా. చాలామంది కూడా నిలబడలేరు ఆఖరి వరకు. ప్రారంభంలో ఏదో కొంచెం దేవుని కోసం నిలబడాలా, దేవుని కోసం బ్రతకాలా, దేవుని పరిచర్య చేయాలనుకుంటా ఏదో చాలా ఆవేశంగా దేవుని కోసమే వస్తారు. కానీ కొంచెం శ్రమ కలిగితే మాకే ఇన్ని బాధలు వచ్చినాయి ఏంటమ్మా? అసలు ఎప్పుడైతే నేను ప్రార్థన చేద్దామనుకున్నానో, ఈ 40 రోజులు ఎప్పుడైతే నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామనుకున్నానో, అసలు ఎక్కడ లేని సమస్యలని నాకే వస్తున్నాయి అమ్మా. అంటే ఎప్పుడైనా చూడండి, నువ్వు ప్రయాణం చేద్దామని నువ్వు ఆత్మీయంగా వెళుతున్నప్పుడే
నీకు దుష్టుడితో నీకు పని. ఇప్పుడు దాకా సేమల పుట్ట నువ్వు కెలకలా, ఏం కలలా? సేమల పుట్టకి వెలిగితే ఏం జరుగుద్ది? నన్ను కొట్టుకోకుండా మానతానా అంటది. ఇప్పుడు అపవాది గారిని నువ్వేం చేస్తున్నావు అంటే రోజు ప్రార్థనే. ఇక సాయంత్రం అయితే అమ్మ ప్రార్థనకి వెళ్ళిపోదామా, అక్కాయి ప్రార్థనకి వెళ్దామా, శ్రమ దినాలక్క. ఈ రోజులన్నా కనీసం మనము యేసుప్రభు వారు పేతురు గారికి బతికినాడు చెప్పాడు, ఒక గడి అయినా చెప్పండి మేల్కొని. ఆయన ఏం చేశాడు పేతురు గారు? ఇప్పుడు చూసిన డామ్ కునుగుబాట్లు పడుతున్నాడు. నేను అట్ట కదక్క. ఏమండి వాళ్ళ విశ్వాసం మనకుందా? వాళ్ళ సమస్తం విడిచిపెట్టి దేవుని కోసం వచ్చిన వాళ్ళండి. మనం పోల్చుకుంటా కూడా తగిన వాళ్ళం కాదండి వాళ్ళ కోసం. కనీసం ఒక గంట ఎవరి కోసం? అమ్మలారా నా కోసం ఏడవబాకండి అమ్మా. ఎవరి కోసం? మీకోసం, మీ ఆయన కోసం. రోజు తనులు తింటారు. అక్కడ ఇంట్లో కూర్చుని ఎడితే ఏమవుతుంది? ఎక్కడ ఏడవమంటున్నాడు? దేవుని మందిరంలో ఇచ్చుకేవలే నీ బాధ ఏదో నువ్వు దేవునితో చెప్పుకో. మన ప్రార్థన ఆలకించే దేవుడు అయినా, మన విమోచకుడు సజీవుడు అయినా, నిన్ను ఉన్నతమైన శిఖరాల మీద నిన్ను ఎక్కించగలిగిన దేవుడు అయినా, శ్రమలలో కూడా నువ్వు పరీక్షింపబడుతున్నప్పుడు నీ కోసం నీ ప్రక్కనే ఉండి ఆయన్ని కనిపెడుతూ ఉంటాడండి ఆయన. అవునండి, అందుకన్నాడు ఆయన. చూడండి అక్కడ 19వ వచనంలో, ఎవడైనా అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించినలా అది హితమవుతుంది. తప్పిదమ్ములకై దెబ్బలు తిన్నప్పుడు అది సహించినలా మీకేం గనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినలా అది దేవునికి హితము. అందుకే మీరు పిలవబడ్డారు. అందుకని ఏమీ చేయకోకుండా జోసెఫ్ని తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టారు. ఎవడు ఊరంత అలర చేయలేదే? నేను ఇంత నీతిగా బ్రతుకుతుంటే, నేను ఇంత పరిశుద్ధంగా బ్రతుకుతుంటే నా మీద ఇంత నిందేస్తారా అంటూ ఎవడి మీద ఆయన కంప్లైంట్లు ఇవ్వలేదే? నా విమోచకుడు సజీవుడు, ఆయన నన్ను చూస్తున్నాడు, ఆయన నన్ను కనిపెట్టుకుంటున్నాడు అని విశ్వాసము మన ముందు అనేక మంది జీవితాల ద్వారా దేవుడు మన ముందు ఉంచాడు ఈ రోజున. అవునండి, అందుకని యాకోబు అంటాడు ఇంకొక చోట, 1వ అధ్యాయం 2-3 వచనాలు చదువున్నాను. అక్కడ యాకోబు ఏమంటాడు తెలుసు? అక్కడ మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడే. ఏమన్నాడండి? నానా విధమైన శోధనలో మీరు పడినప్పుడు ఏం చేయమన్నాడు? ఏడవమన్నాడా? మహానందం ఎంచుకోండి. అందుకని పేతురు గారు చెరసాల్లో తీసుకెళ్తే ఏసు రక్తమే చేయమని చక్క దుప్పడేసి పడుకున్నాడు. హల్లెలూయా. ఎవరో పేతురు గారండి. వాళ్ళకి తెలుసు నా విమోచకుడు సజీవుడు అన్న సంగతి వాళ్ళకి తెలుసు. నాతో దేవుడు ఏదైనా పరీక్షిస్తున్నాడన్న సంగతి వాళ్ళకి తెలుసు అండి. మాసిదోనియ సంఘము వాళ్ళు శ్రమల వలన పరీక్షింపబడగా అధికముగా సంతోషించిన సంఘము. సరే, ఇంకా నాకు టైం అయిపోతుంది, మిగతా చెప్పలేకపోతున్నాయేమో. వారు రెండోది నిరుపేదలు. ఎవరంటండి వాళ్ళు? చెప్పండి, ఎవరాళ్ళు? నిరుపేదలంటే పేదవాళ్ళంటే వాళ్ళకి రేషన్ బియ్యం ఇస్తారు, ఇంకా పెన్షన్ ఇస్తారు, ఇల్లు లేకపోతే ఇల్లు కొంచెం ఇస్తూ ఉంటారు. వైట్ కార్డు హోల్డర్స్ హాస్పిటల్లో చూపించుకుంటా లేకపోయినా వాళ్ళకి ఆరోగ్యశ్రీ అనో ఏదో మొత్తానికి ఏదో ఒకటి వాళ్ళకి ఉచితంగా వైద్యం కూడా చేస్తారు. ప్రభుత్వం వారి యొక్క బాధ్యత అది. వాళ్ళు పేదలు అంటారు. ఎవరు వాళ్ళు? మరి నిరుపేదలు అంటే వీళ్ళెవరు? మీరు కొంతమంది చూసే ఉంటారు, కనీసం షెల్టర్ కూడా లేకోకుండా చెట్ల కిందే వాళ్ళు కూర్చుంటూ వాళ్ళు ఏదో చేపలు పట్టుకుంటా కానీ, లేదంటే ఆ రోజు కొంచెం అరణ్యంలోకి వెళ్ళిపోయి 2 జంగురుబిల్లు తెచ్చేసుకుని శుభ్రంగా ఏపుకుని కాల్చుకుని తినేసేయటం, ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది ఉంటూ ఉంటారు వాళ్ళు.
వాళ్ళకి పాపం ఇక వాన వచ్చినా ఏదొచ్చినా ఏదన్నా షెల్టర్ దగ్గర చూసి అలాగ వాళ్ళు ఉండటమే కానీ వాళ్ళని కనీసం వాళ్ళని తీసుకొచ్చి అమ్మ వర్షంలో తడిసిపోతున్నారు రెండమ్మ మా ఇంట్లో గదిలో మూల ఉండమని ఇవిడ అని అంటారు వాళ్ళని. ఏదో ఒక బస్ షెల్టరో లేదంటే ఎక్కడో ఓ చోట వాళ్ళు అలా తలదాచుకుని మళ్ళీ వాన పోయినాక మళ్ళీ ఆ చెట్టు కిందకి వెళ్ళిపోయి వాళ్ళు ఉంటూ ఉంటారు. చూడండి, అలాంటి నిరుపేదలంట ఈ మాసిదోని సంఘంలో ఉన్నారంటండి. ఆ నిరుపేదలు వాళ్ళు ఏం చేశారంట, సామర్థ్యము కంటే అంటే శక్తికి మించిన పరిచర్యలో వాళ్ళు ఏం చేశారంట, దాతృత్వము కలిగిన వారుగా వాళ్ళు ఉన్నారంటండి. వాళ్ళు నిజంగా కొన్నిసార్లు వాళ్ళ యొక్క విశ్వాసం చూస్తే పౌలు గారికి మెంటలు వచ్చేసింది. పెన్షన్ వచ్చిన ముసలోళ్ళు తీసుకొచ్చి పెన్షన్ అయ్యగారు నాకు పెన్షన్ వచ్చింది అయ్యగారు ఇది సేవ కొరకు వాడుకోండి మందిరానికి వాడండి అని చెప్పేసి వాళ్ళు చేతిలో పెడతంటే అమ్మో ఏంటి వీళ్ళు ఎట్ట బతుకుతారు అనుకున్నారు వీళ్ళు. చూడండి, కొన్నిసార్లు వాళ్ళ విశ్వాసాన్ని చూసినప్పుడు మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకు అక్కడ దాకా యేసు ప్రభువు వారు ఒక్కసారి భేద విధవరాల గురించి చెప్పారు కానుకలు పెట్టి దగ్గర ఉన్నప్పుడు. ఆయన ఆ రోజున ఏమన్నారు, మార్కు సువార్త 12వ అధ్యాయము 42 నుంచి 44 దాకా చదువునాను ఒకసారి. మార్కు సువార్త 12వ అధ్యాయము 42 నుంచి 44 దాకా చదువు. మార్కు సువార్త 12వ అధ్యాయం 42 నుంచి ఒక బీద విధవరాలు ఒక బీద విధవరాలు 2 కాసులు వేయగా ఎంత వేసిందంట మామ, 2 కాసులే వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పాను. ఎంత వేసిందంటే జీవనం అంటే ఏంటి, తెల్లారికి తింటాకి సాపట లేదే కామకి, రేపు తింటాకి ఏమీ లేదేక జీవనం అంతా వేసేసింది. 2 కాసులే. పేదవాళ్ళలో కాదండి, నిరుపేదలో ఉండాది అదేక రేపు పొద్దునకి ఏమీ లేదు. మళ్ళీ అదంతా కూడా తీసుకొచ్చి ఏం చేసిందంటండి, అంటే సామర్థ్యానికి మించి ఆమె తన జీవనాన్ని వేసిందంటండి. నిజమేనండి. ఎందుకంటే శ్రమలలో సంతోషించడం ఒక విత్తు అయితే వారి దారిద్ర్యంలో కూడా వారికి శక్తికి మించి వారి సామర్థ్యానికి మించి వాళ్ళ దాతృత్వం చూసినప్పుడు పౌలు గారు అబ్బో వీళ్ళు మామూలు కాదే, వీళ్ళ విశ్వాసం మామూలుది కాదే. నిజమేనండి. ఈ కొరింథీ సంఘానికి చెప్తుంటే కొన్నిసార్లు వాళ్ళు నోరెళ్ళలే చెట్ట చూస్తున్నారు వాళ్ళు. అవునండి. ఎందుకంటే అనేక స్థలాల్లో కూడా ఆయన చూశాడు. వాళ్ళ దాతృత్వం దశమ భాగం తీస్తున్నారంట. ఆదివారం కానుక వేరుగా తీస్తున్నారంట. వారి యొక్క మళ్ళా ప్రతిష్టార్పణలు కానీ ప్రథమ ఫలాలు కానీ మా ఇంట్లో మేలు జరిగిందని కృతజ్ఞతలో కానుక కానీ ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటుంటే అబ్బబ్బబ్బబ్బా వీళ్ళ దాతృత్వం మామూలుగా లేదే. సామర్థ్యానికి మించి. అవునండి. ఆ కొరింథీ సంఘానికి ఇవన్నీ కూడా ఆ మాసిదోని సంఘంలో జరిగిన సంఘటనలు చెప్తూ ఉంటుండే. కొన్నిసార్లు వాళ్ళే నిజంగా వాళ్ళకి ఛాలెంజ్గా ఉంది. అరే మేము కూడా ఉండలేకపోతున్నామే. వాళ్ళు నిరుపేదలైనా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని పరీక్షించబడినా వాళ్ళు సంతోషముగా వాళ్ళకి శక్తి మించి దాతృత్వం ఎలా ముందుకుంటున్నారే. అవునండి. ఇంకొకటి మూడోది ఏంటంటే పరిచర్యలో పాలు పంపులు పొందటానికి వాళ్ళు వేడుకున్న సంఘం అని ఉంది అక్కడ. ఏంటంటే వాళ్ళు పరిచర్యలో పాలు పంపులు పొందటానికి వాళ్ళు ఏం చేశారంటండి, వేడుకున్నారంటండి. సామాన్యంగా ఎట్టుంటుంది, అయ్యా కుర్చీలు ఎత్తావా, మైకి పెడతావా, సాపలు తెస్తావా, కొంచెం చెప్పులు చదువుతావా, అయ్యా కొంచెం ఇదంతా దుమ్ముగా ఉందిరా అబ్బాయి కొంచెం చీపురుతో కొంచెం ఇలా అంటావా, వాష్రూమ్లో నీళ్లు పోయలేదురా కొంచెం నీళ్లు పోస్తావా. సామాన్యంగా పాస్టర్ గారు తిప్పలు అట్టాగుంటాయి. కానీ మాసిదోని సంఘంలో జరిగిన సంఘటనలో ఈ కొరింథీ సంఘానికి చెప్తూ ఆయన అంటున్నాడు, అయ్యా ఈ యొక్క మీటింగుల్లో భోజనాల ఖర్చు మాదేనయ్యా అన్నాడు ఒకడు పరిచర్యలో. ఏంటి
అసలుకి మొత్తం కొన్నిసార్లు వాళ్ళ యొక్క మాటలు వింటూ ఉంటుంటే, అయ్యా ఇక పాస్టర్ గారు వచ్చారంటే ఎక్కడ ఉంచొద్దు, మా ఇంట్లో మేమన్నీ కూడా మేము కొన్నిసార్లు స్టువార్టంలో వెళితే వాళ్ళు నేర వృత్తి గెలవాళ్ళు. ఏ వృత్తి అంటే అది ఎక్కడ ఏ వృత్తి అనుకున్నారు? దొంగతనం చేసేవాళ్ళు. ఆ దొంగతనం చేసేవాళ్ళలో కూడా దేవుని బిడ్డలుగా వాళ్ళు వెళ్తే వాళ్ళు అనేవాళ్ళు, అయ్యా మేము వరండాలో ఉంటాం కానీ మీరు వచ్చి మా ఇంట్లో ఉండండి అయ్యా అనేవాళ్ళు. నిజంగా అనిపించింది, ప్రభా వీళ్ళ హృదయాలు నువ్వు తెరవకపోతే దొంగోళ్ళని మా మొత్తం ఈ కళ్ళు ముత్తి కన్ను తెరిచే లోపల మాయం చేసేస్తారు వీళ్ళు. అలాంటి వాళ్ళని కూడా ప్రభా నువ్వు మార్చుకుని వాళ్ళు ఎంతగా అంటే, మా గృహాల్లో మీరు వచ్చి ఉండండి అయ్యా, మా మంచాల మీద తీసుకోండి అయ్యా, మా వాష్రూమ్స్ మీరు తీసుకోండి అయ్యా, మేము అవసరమైతే మా వదిన వాళ్ళ ఇంట్లో మేము చదువుకుంటాం, మా ఇల్లు మీరు సేవ కొరకు తీసుకోండి అయ్యా. అసలు పౌలు గారికి నిజంగా వాళ్ళని మర్చిపోలేకపోయాడండి. వాళ్ళ నిజంగా వాళ్ళ పరిచర్యలో బ్రతివులాడుకుంటూ, అయ్యా అయ్యా దయచేసి మా బండి తీసుకోండి అయ్యా, అయ్యా నా వాహనం తీసుకొని ఈ వాల్ పోస్టర్లన్నీ నేను అంటిస్తానయ్యా, మైదా మీ ఖాతాలో రాయిగానయ్యా, మైదా నేనే కొనుక్కొచ్చి మీ గ్యాస్ పొయ్యి మీద కదయ్యా, మా ఇంటికాడే పొలాలు అన్నా సరే వండి నా బగ్గీడు తీసుకుని ఏం చేస్తాను నేను, నా బండి మీద ఆయిల్ కొట్టించుకుని, మనం ఇంకా మోషే గారు ఉన్నారు కదా, ఆ మోషే గారిని కూడా ఎక్కించుకుని అవసరమైతే వెళ్ళి ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా నేను ఈ సంవత్సరం అంటిస్తానయ్యా, ఈ కోటాల్లో కొంచెం నాకు ఆ పని అప్పగించండి అయ్యా అంటూ బ్రతిమలాడుకున్నారంటండి పరిచర్య కోసం. లైటింగ్ అంతా నేను పెడతానండి, ఈసారి సౌండ్ సిస్టమ్ దగ్గర నేను కూర్చుంటానండి, ఈ వాష్రూమ్స్ అన్నీ నేనే ఈసారి క్లీన్ చేస్తానండి, వచ్చిన వాళ్ళకే నేను చూసుకుంటానండి. పరిచర్యలో వాళ్ళు ఏం చేసేది తెలుసా, వాళ్ళకు వాళ్ళే సిద్ధపరచుకున్న సంఘం ఉన్నారంటండి. అవునండి. ఇంకొకటి, దేవుని దాసులకును అప్పగించుకున్న సంఘం అంట. ఎవరికళ్ళు 5వ వచనంలో రాయబడిందని ఆ మాటనా? ఏం రాయబడింది అమ్మా? చదువు. ఇదిగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే ఏం చేశారు? వాళ్ళు అప్పగించుకున్న సంఘం అంటన్నది. అవునండి. అందుకని వాళ్ళకి గురేంటంటే, మీరు హెబ్రీ పత్రికలో ఒక్కసారి చూడండి, 4వ అధ్యాయంలో 8వ వచనంలో ప్రభు అక్కడ మనం గమనించినట్టుదే ఆయన కుమారుడయ్యుండి శ్రమల వల్ల విధేయత నేర్చుకుని ఉంటుంది. అక్కడ చూడండి ఒక్కసారి. నేను హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదివినాను గబగబా. యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన యెడల ఆ తరువాత ఏందన్నా చదివేది? అదేనా? తప్పు చెప్పానా? హెబ్రీ పత్రికలో 2:4 అమ్మా చూడు ఒకసారి. 5వ అధ్యాయం చూడు 8వ వచనం. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకుని. ఏం నేర్చుకున్నాంటండి? వాళ్ళకొక గురి, ప్రభువారు యేసు ప్రభువారే లోకరక్షకుడైన ఆయనే ఏం చేశాడు? ఆయన శ్రమల వలన ఏం చేస్తున్నాడు? విధేయత నేర్చుకున్నాడు. అంటే దేవుని కుమారుడయ్యుండి కూడా ఆయన తండ్రి చిత్తానికి ఎలాగైతే అప్పగించుకున్నాడో, ఈ లోకంలో నాకు ఇచ్చిన ఈ కొద్ది జీవితం, ఈ కొద్ది కాలము మనం ఏం చేయాలా? ఎంతసేపు వండుకుండా తుడిచింది కడిగి మడత వేసినట్టుగానే ఎంతసేపు పొట్ట తిప్పల కోసమే కాదు, తండ్రి చిత్తముని కూడా చేయాలి. అంటే వాళ్ళకు అప్పగించుకున్నారంటే సమర్పించుకున్నారు అని అర్థం. సమయాన్ని సమర్పించుకున్నారు వాళ్ళు, వాళ్ళ బలాన్ని సమర్పించుకున్నారు వాళ్ళు, వాళ్ళ వాహనాలను సమర్పించుకున్నారు, అప్పగించుకున్నారు వాళ్ళు దేవుని పరిచర్యకు వాళ్ళే అప్పగించుకున్నారు. అవునా? కొన్నిసార్లు మనుషులుగా అనొచ్చు, ఎంత పని చేసినా మా పాస్టర్ గారు ఏ రోజు మాకు దండ వేయలేదు, ఈ సంవత్సరం బాగా పరిచర్య చేసిన వాళ్ళకి పిలిచి ఏమన్నా కొంచెం నిలబెట్టామన్నా
అంటాడేమో. ఏది ఇప్పుడు అనలేదే మాకు. కొన్నిసార్లు మనం అనుకోవచ్చు మనిషి రీతిగా మనం ఏదో పొగడాలా, సూపర్ అన్న నీకులాగా ఎవడ తొడవడంటే తెగ రుచేస్తారేమో. కానీ నా తండ్రి నన్ను చూస్తున్నాడు, ఆయన నన్ను గమనిస్తున్నాడు. నా దేవుడు నన్ను చూచుచున్న దేవుడు, నా శ్రమలో చూసిన దేవుడు, అలాగే నా కష్టాన్ని చూసిన దేవుడు. తెల్లవార్లు కూడా కొన్నిసార్లు దేవుని పనిలో మనము నిమగ్నమైపోయినప్పుడు మన హృదయాన్ని చూసిన దేవుడండి ఆయన. అవునండి. ఎందుకంటే వాని క్రియలు చొప్పున నేను వానికి జీతము ఇస్తాను. ఈలో ఏముంది లోకంలో, మనుషులు పొగడవచ్చు, అవసరమైతే నీకు శాలువ వేయచ్చు, ఉత్తమ పరిచర్య, అసలుకి నీవే అని చెప్పి ఏదన్నా మంచి అవార్డు కూడా ఏమైనా ఇవ్వచ్చేమో. కానీ నా దేవుడు ఆయన ఇచ్చే బహుమానం ముందు ఇవి ఎన్నదగినవి కావండి. నిజమేనండి. కొన్నిసార్లు మన ముందు చూస్తే ఎంతోమంది ఉన్నారు. ఇస్సాకు ఏం చేశాడు తెలుసా? దేవునికి అప్పగించాడు. పారిపోలేడా? ఆయన పారిపోతే ముసలోడు 50 అబ్రహం గారు ఆయన పరిగెత్తగలరా? అప్పగించుకున్నాడు. యెఫ్తా కుమార్తె ఆమె నీకు మెంటలెక్కిందా నాన్న, నువ్వేం చేసుకున్నది ఎలాదందా, ఏమంది? అప్పగించుకుంది. అంటే చూడండి, వాళ్ళు దేవునికి అప్పగించుకున్న వారిలో ఉన్నారు వాళ్ళు. ఈ రోజున నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు నీలో ఏముండాలి తెలుసా? శ్రమల్లో నా సహనము నీకుందా, ప్రాకులుక నీకుందా, శ్రమల్లో నా సహనము నీకుందా, స్తుతించే నాలుక నీకుందా, ఆత్మల కొరకైనా ఆవేదన నీకుందా, ఆత్మల కొరకైనా ఆవేదన నీకుందా, రావయ్యా యేసయ్య వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్య వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రాకడ సమయంలో కడబోర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా, యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా. కొన్నిసార్లు పౌలు గారు వీళ్ళని చూసినప్పుడు అసలు నిజంగా ఏమి దాతృత్వమో, ఏమి పరిచర్య, అయా మమ్మల్ని పని చేయమంటావా అని బ్రతిమలాడుకున్న సంఘం అండి. మనకు అట్టడదు, చేసేవాడే చేస్తాడు. మనం మాత్రం నీట్గా అంట మనం కొట్టుకుంటా చక్కగా సొక్క నలక్కోకుండా వచ్చి అలా కూర్చుని, నా కుర్చీలో నువ్వు కూర్చున్నావేంటి, అటు జరుగు, వీళ్ళకి రిజిస్టర్ చేసేసారు అక్కడ. నీట్గా మనం తీరుబడిగా వచ్చి, ఏమండి నీకు అప్పగించిన, ఎందుకంటే నీకు పని చేద్దామన్నా రేపొద్దున నీకు అలాంటి ఓపిక ఉండదేమో. దేవుడిచ్చిన అవయవములను దేవుని కొరకు మనం వాడటం మనం నేర్చుకోవాలి. దేవుడిచ్చిన వాహనాలను దేవుని కొరకు వాడటం నేర్చుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన పిల్లలను దేవుని పరిచర్యకు వాడటం మనం నేర్చుకోవాలండి. ఆ మాసిదోనియ సంఘమును గురించి నిజంగా వాళ్ళకు ఉన్న బలాన్ని దేవునికి ఇచ్చారండి, వాళ్ళకున్న సామర్థ్యాన్ని దేవునికి ఇచ్చారు, వారికి ఉన్న కుటుంబం ఏంటి, వారి వస్తు వాహనాలు ఏంటి, దేవునికి అప్పగించుకునే వారు ఉండారండి. నిజమే. నిజంగా వాళ్ళని చూసినప్పుడు కొరింథీ సంఘంతో చెప్తున్నప్పుడు నిజంగా వాళ్ళు చాలా పురికొల్పబడ్డారు. సామాన్యంగా మనుషులు ఎలా ఉంటుందో తెలుసా? మేము చేయట్లేదండి పెద్దేడో, సామాన్యంగా ఎక్కడ తేడా అవుతుందంటే ఇంకొకటి పొగిడితే ఇటు కోపం వచ్చేస్తుంది. సామాన్యంగా ఆడవాళ్ళు అబ్బా అక్కడ గోంగూర మాంసం వండేరే సూపరే అన్నారనుకో, అబ్బా వీళ్ళకి ఉంటుంది మామూలుగా ఉంటుంది. టీ పెట్టిందండి, బలి పెట్టింది టీ అని ఎప్పుడన్నా వాళ్ళ ఆయన అన్నారనుకో, నువ్వే కాసుకో ఏమంటారు, నువ్వే కాసుకో అంటే కొంచెం మనలో మనుషుల్లోగా ఆ చిన్న మనసు వస్తుంది.
ఆ చిన్న మనసు వస్తే కనుక పౌలు గారు చెప్పేవాడు కొరింథీ సంఘానికి. అందుకని మీకు నేను చెప్పింది, పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్పిన విషయాలు చెప్తున్నా, కానీ మీరు మంచోళ్ళనే మీకు కాదు అని చెప్పింది. అంతేనంటారా? కొన్ని లోటుపాట్లు మనలో కూడా ఉంటాయి. వాళ్ళకి శ్రమలలో పరీక్షింపబడిన సంతోషించిన సంఘం అంటున్నాడు. వాళ్ళు నిరుపేదలైనను వారి దాతృత్వములో సామర్థ్యాన్ని మించి పరిచర్లో వాళ్ళు దాతృత్వముగా ముందుకు సాగిన సంఘం అంటండి. అలాగే పరిచర్య చేయటానికి అయ్యా నన్ను ఆ పని చేయమంటారా వేడుకున్న సంఘము. అలాగే మొదట ప్రభువునకును దైవజనులకు తమ్మును తామే అప్పగించుకున్న సంఘము. అవునండి, నీకున్న మరి పరిచర్యలో నీకు ఇచ్చిన అప్పగించిన పనిలో కూడా నీవు కూడా ఎలా ఉండదు తెలుసా? అయ్యా నాకు శ్రమలో కూడా కుంగిపోనివద్దయ్యా, ఒక యోబులాగా స్తుతించాలయ్యా, నిందలు వచ్చిన అవమానాలు వచ్చినా నీ కొరకు నిలబడాలయ్యా. నాకెందుకు ఇలా అన్నారని నేను అలా ఉండటానికి కాదు. ఒకవేళ నా కొరకు జోసఫ్లాగా సింహాసనం మీద నాకు సిద్ధపరచగా, నా కొరకు ఏదైనా మేలు దాచి ఉంచేవేమో. అవునండి, ఎందుకంటే దేవుని కొరకు నువ్వు ఎప్పుడైతే నిలబడతావో దేవుడిచ్చే ఆశీర్వాదము అది మనం ఊహించలేము. మన చెయ్యి చాలా చిన్నది, ఆయన చెయ్యి చాలా పెద్దది. అవునండి, అందుకని చిన్నపిల్లకి మనం కొంచెం ఇస్తే తండ్రి ఏమంటాడు చెప్పండి? మనం ఇచ్చిన లడ్డూలోంచే మనకు పెట్టమంటాడు. గిల్లి గిల్లి కూతంత రాస్తే సూపర్గా ఉందా నాన్న, థ్యాంక్ యూ నాన్న అంటే తండ్రి అంత మురిసిపోతాడే. మరి దేవుడిచ్చింది కదా నీకు బలం, దేవుడు కాదా నీకు ఇల్లు ఇచ్చింది, దేవుడు కాదా నీ పిల్లనిచ్చింది, దేవుడు కాదా నీకు వస్తు వాహనాలు ఇచ్చింది, ఇవాళ మెల్ల వేసుకుని ఇవాళ తిరుగుతున్నావు అంటే దేవుడు కాదా నీకు ఇచ్చింది. వాడి సామర్థ్యాన్ని మించి ఇచ్చి పరిచర్లో పాలు పంపులు పొందిన సంఘం అంటండి. దేవుని పరిచర్లో మనము కూడా అలాంటి మాసిదోని సంఘాన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటూ ముందుకు సాగే వరకు ప్రభు మనకు సహాయం చేయను కాక. ఆమేన్, ఆమేన్. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం, ప్రభుతో చెప్దాం, ప్రభా నాయనా నీ కొరకు నేను నిలబడే శక్తిని నాకు దయచేయి ప్రభా. కొన్నిసార్లు శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ప్రభా అయా నిజమే అది నన్ను పరీక్షిస్తున్నావని గ్రహింపు నాకు దయచేయి ప్రభా. ఎక్కడా కూడా నేను చిన్న మనసుతో కుంగిపోయేవారుగా నేను ఉండనివద్దయ్యా. ఆ దినమందు కొరింథీ సంఘానికితో నువ్వు చెప్తున్నట్లుగా ప్రభా అయా మాసిదోనియ సంఘాన్ని గురించి నువ్వు మాట్లాడుతున్నప్పుడు నిజంగా ప్రభా వాళ్ళు శ్రమలలో పరీక్షించబడుతున్నప్పుడు సంతోషించిన సంఘముగా వారు ఉన్నారంటే ప్రభా. నిజంగా ప్రభా పౌలు గారికి ఎంత సంతోషం వేసింది ప్రభా. ఆ మాసిదోనియ సంఘాన్ని గురించి ప్రభా చెప్పకుండా ఉండలేకపోయాడు ప్రభా కొరింథీయులకి ప్రభా. అవునయ్యా, వాళ్ళ నిరుపేదలైనా సరే ప్రభా వారి దాతృత్వం చూసినప్పుడు, వారి సామర్థ్యాన్ని మించి ప్రభా వాళ్ళు పరిచర్లో ప్రభా వాళ్ళు విత్తినప్పుడు ప్రభా నిజంగా పౌలు గారు నాయన ఎంతో ప్రభా నాయన సంతోషించారు ప్రభా. నిజమే ప్రభా తండ్రి నాయన మమ్మల్ని లేవనెత్తను ప్రభా. ఎందుకంటే ప్రభా మేము ఏది విత్తుతామో అదే కోస్తాము కనుక ప్రభా మేము కూడా ప్రభా ఆత్మలో మేము ఎలా విత్తాలో మాకు నేర్పించండి ప్రభా. పరిచర్లో మేము ఎలా ముందుకు వెళ్ళాలో సహాయం చేయి ప్రభా. మా ముందు నశించిపోతున్న ఆత్మల విషయంలో కూడా ప్రభా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోకి నశించిపోతున్న వారికి పరిచర్యకు ప్రభా వెళ్ళటానికి ప్రభా మిమ్మల్ని వేడుకుంటూ మమ్మల్ని మేము అప్పగించుకునేవారుగా కూడా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. అయా నాయన అయా నీ కృపలో ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు విన్న మాటలు మా హృదయంలో భద్రపరచుకొని అయా వాక్యానుసారంగా జీవిస్తూ ఆ దినమందు ప్రభా ధైర్యంగా విశ్వాసంతో కొరింథీ సంఘానికి మాసిదోని సంఘాన్ని గురించి ఎంతగా ప్రభా నాయన విశ్వాసంతో వాళ్ళు నేర్చుకుంటారని వాళ్ళతో మాట్లాడినట్లుగా ఈరోజు మేము కూడా నేర్చుకుంటామని, మా లోటుపాట్లు దిద్దుకుంటామని మాతో కూడా మాట్లాడుచున్నందుకు వందనాలు తండ్రి. మాలో కూడా పరీక్ష వచ్చినప్పుడు ఎక్కడా కూడా కృంగిపోకోకుండా శ్రమలో కూడా స్తుతించేవారుగా, నిన్ను ప్రభా మహింపరిచేవారుగా, నిలబడేవారుగా మమ్మల్ని కూడా సిద్ధపరిచి పరిచర్లో దాతృత్వంతో ముందు సాగేవారికి సహాయం చేయండి ప్రభా. మమ్మల్ని మేము అప్పగించుకునేవారుగా, పరిచర్య కొరకు వేడుకునేవారుగా మమ్మల్ని కూడా ఆత్మీయంగా లేవనెత్తి బలపరచుడవా. కూడిన ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపం చేసుకుని విన్న వాక్య ప్రకారం జీవించు ముందుకు సాగే పరిచర్య మాకు దయచేయమని నజరుడైన యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.